హలో స్టూడెంట్స్. ప్లాంట్ కింగ్డమ్‌లో ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం గదమ్మా! నెక్స్ట్ వచ్చేసరికి ఆల్గే. సో, ప్లాంట్ కింగ్డమ్‌లో ఇంట్రొడక్షన్‌తో పాటు ప్లాంట్ కింగ్డమ్ ఫ్లో చార్ట్ చూసాం గదా! సో, ఎన్ని టైప్స్‌గా డివైడ్ అయింది అని. దాంట్లో ప్లాంట్ కింగ్డమ్‌లో ఆల్గేని ప్లేస్ చేశారు. సో, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చూసాం. ఓకే. సో, అందులో ఫస్ట్‌ది క్లోరోఫైసీ. సో, వాట్ ఈస్ ఎ క్లోరోఫైసియన్ మెంబర్? They are called as green algae. Okay, they are unicellular, and you know the meaning of unicellular. Colonial, which lives in colonies or groups, or filamentous, which have long thread-like bodies. They are called as filamentous. Okay, they usually grass green due to pigments chlorophyll A and B in chloroplast. వాటి బాడీల్లో గ్రాస్ గ్రీన్ కలర్‌లో గ్రాస్ ఎలా అయితే గ్రీన్ కలర్‌లో ఉంటుందో, అలాంటి క్లోరోఫిల్ ఏ అండ్ బి వాటి క్లోరోప్లాస్ట్‌లో ఉన్నాయి యాస్ ఎ పిగ్మెంట్స్. ఓకే. ద క్లోరోప్లాస్ట్ మే బి డిస్కాయిడ్. డిస్కాయిడ్ అంటే డిస్క్ షేప్డ్. సీడీ చూసారుగా మీరు? సీడీ షేప్డ్ అనమాట. ప్లేట్ లైక్, రెటిక్యులేట్. రెటిక్యులేట్ మీన్స్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్. ఓకే. నెక్స్ట్ కప్ షేప్డ్, స్పైరల్ ఆర్ రౌండ్ షేప్డ్ ఆర్ రిబన్ షేప్డ్ ఇన్ డిఫరెంట్ స్పీషీస్. క్లోరోప్లాస్ట్‌లనేవి ఇన్ని షేప్స్‌లో ఉంటాయి డిఫరెంట్ స్పీషీస్‌లో. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ 1 ఆర్ మోర్ పైరినాయిడ్స్. పైరినాయిడ్ ఈస్ a structure which store protein besides starch. Okay. So these pyrenoids are present in chloroplast, located in chloroplast. Okay. Some algae store food as oil droplets. కొన్ని ఆల్గేస్ ఫుడ్‌తో పాటుగా రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఉంది కదా! స్టార్చ్. దాంతో పాటుగా కొన్ని ఆయిల్ డ్రాప్‌లెట్స్‌ని కూడా స్టోర్ చేసుకుంటాయి. దే హావ్ ఎ రిజిడ్ సెల్ వాల్ మేడ్ అప్ ఆఫ్ ఇన్నర్ లేయర్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ ఔటర్ లేయర్ ఆఫ్ పెక్టోస్. ఆల్గేలో మామూలుగా సెల్ వాల్‌లో ఏముందని చెప్పుకున్నాం? సెల్యులోజ్. అయితే వాటి ఇన్నర్ లేయర్‌లో సెల్యులోజ్ ఉంటే, ఔటర్ లేయర్‌లో పెక్టిన్ ఉందన్నమాట. పెక్టోస్. ఓకే. సో, క్లామిడోమోనాస్, వాల్వాక్స్, యులోథ్రిక్స్, పైరోగైరా అండ్ క్యారా ఆర్ ది ఎగ్జాంపుల్స్. సో, వాల్వాక్స్ కింద బాల్ లాగా ఉంది గదా! సో, దాంట్లో ఆ చిన్నవన్నీ కూడా స్మాల్ వాల్వాక్స్ ఫ్యామిలీస్. ఆ పెద్ద రింగ్స్ ఉన్నాయి చూడండి దాంట్లో. ఇవొచ్చేసరికి అవి పెద్ద ఫ్యామిలీస్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ డాటర్ కాలనీ అండ్ పేరెంట్ కాలనీ. ఓకే. సో, Chlamydomonas and Chara. All these are green algae. Chlamydomonas is a unicellular organism. Volvox is a multicellular. Okay, Chara is also a multicellular organism. Volvox is multicellular because all the organisms they live in a colony. That's why you call it as a multicellular organism. Okay. Next, coming to the reproduction, it reproduces by 3 modes of reproduction. They are vegetative, asexual and sexual. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. వెజిటేటివ్ రిప్రొడక్షన్ వచ్చేసరికి ఫ్రాగ్మెంటేషన్. ఇది మీకు తెలుసు. ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ మళ్ళీ ఒక మెచ్యూర్డ్ ఆల్గే లాగా గ్రో అవుతుంది. అసెక్షువల్ రీప్రొడక్షన్ బై ఫ్లాజెల్లేటెడ్ జూస్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ జూస్పోరాంజియా. ఆల్రెడీ మనం స్పోర్స్ గురించి చెప్పుకున్నాం గదా! ఒక్కొక్క స్పోరు ఒక్కొక్క ఫ్రూటింగ్ బాడీలోంచి వస్తుంది. అలాంటి ఫ్రూటింగ్ బాడీలోంచి వచ్చిన జూస్పోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే జూస్పోరాంజియా నుంచి వచ్చిన వాటిని మనం ఏమని పిలిచాం? జూస్పోర్స్ అన్నాం. Sexual reproduction. Isogamous, that means the gametes which look alike. So, the reproduction between those two gametes or fertilization or fusion of those two looking alike gametes is called as isogamous and anisogamous. Anisogamous means there is a difference between male and female gametes. They don't look same. Or oogamous. Oogamous means ఈ 2 గ్యామెట్స్‌లో ఒకటి మొటైల్‌గా ఉంటుంది. ఇంకొకటి నాన్ మొటైల్‌గా ఉంటుంది. సో, దాన్ని మనం oogamous టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటాం. ఓకే. నెక్స్ట్ థియోఫైసీ. దీస్ ఆర్ కాల్డ్ యాస్ బ్రౌన్ ఆల్గే. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం బ్రౌన్ ఆల్గే అని. దే ఆర్ మోస్ట్‌లీ మెరైన్ ఫార్మ్స్. ఇవి మోస్ట్‌లీ మెరైన్ ఫార్మ్స్. మెరైన్ ఫార్మ్స్ అంటే సీస్ అండ్ ఓషన్స్‌లో ఉండేవి. దే షో గ్రేట్ వేరియేషన్ ఇన్ సైజ్ అండ్ ఫార్మ్. వీటిల్లో ఒక్కొక్కటి ఇప్పుడు మనకి క్లోరోఫైసీలో యూనిసెల్యులర్ నుంచి మల్టీ సెల్యులర్ వరకు వచ్చాయి గదా! అయితే వీటిలో గూడా గ్రేట్ వేరియేషన్ ఇన్ సైజ్ అండ్ ఫార్మ్. కింద మీకు లామినేరియా, ఫ్యూకస్ అండ్ డిక్టియోటా కనిపిస్తున్నాయి గదా! అవి చూడండి.
లామినేరియా వచ్చేసరికి ఒక సింపుల్ లీఫ్ లాగుంది. ఈ నెక్స్ట్ ఫ్యూకస్ వచ్చేసరికి ఒక 2, 3 బ్రాంచెస్‌తో ఉంటుంది. నెక్స్ట్ డిక్టియోటా వచ్చేసరికి ఇట్ కంప్లీట్‌లీ లుక్స్ లైక్ ఎ ట్రీ. ఓకే. సో, దే షో గ్రేట్ వేరియేషన్ ఇన్ సైజ్ అండ్ దెయిర్ ఫార్మ్. ఓకే. దే రేంజ్ ఫ్రమ్ సింపుల్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ టు ప్రొఫ్యూజ్‌లీ బ్రాంచ్డ్. అంటే సింపుల్ బ్రాంచెస్ దగ్గర నుంచి ప్రొఫ్యూజ్‌లీ అంటే ఎక్కువగా బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ వరకు ఇవి స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఫిలమెంటస్ ఫార్మ్స్‌కొచ్చేసరికి ఎక్టోకార్పస్ అయితే, ప్రొఫ్యూజ్‌లీ బ్రాంచ్డ్ ఫార్మ్స్‌కి ఎగ్జాంపుల్ కెల్ప్స్. ఓకే. ఇవి ఈ కెల్ప్స్ ఎంత స్ప్రెడ్ అవుతాయి చూడండి. 100 మీటర్స్ ఇన్ హైట్. దే కెన్ గ్రో 100 మీటర్స్ ఇన్ హైట్. ఓకే. దే హావ్ క్లోరోఫిల్ ఏ, సి, కెరోటినాయిడ్స్ అండ్ గ్జాంథోఫిల్స్. వీటిలో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే క్లోరోఫిల్ ఏ అండ్ సి. And also they have carotenoids and xanthophylls. Xanthophylls are the yellow colored pigments and carotenoids are the orange colored pigments. So these carotenoids, yellow colored pigments and these green colored pigments called chlorophyll A and C, all these together, it gives a brown appearance. So these algae are brown in color. Okay. అయితే ఇక్కడ కెల్ప్స్ మనకి 100 మీటర్స్ ఇన్ హైట్ గ్రో అవుతాయని చెప్పుకున్నాం గదా! అయితే ఇవి ఎక్కడ గ్రో అవుతాయి? ఓషన్స్‌లో గ్రో అవుతాయి. అయితే ఈ ఓషన్స్‌లో ఇవి ఎలా గ్రో అవుతున్నాయంటే, దే గ్రో ఇన్ ఫోటోసింథటిక్ రీజియన్ ఆఫ్ సీస్. అంటే మీకు సన్‌లైట్ ఎంత డెప్త్‌గా వెళ్తుందో అంతవరకే ఇవి గ్రో అవుతాయి. ఇంకా డెప్త్‌లో గ్రో అవ్వవు. అంటే సన్‌లైట్‌ని అవి అబ్జార్బ్ చేసుకొని అవి ఫోటోసింథసిస్ చేయాలి కాబట్టి కాస్త షోర్స్‌కి దగ్గరగా అంటే బీచ్‌కి దగ్గరలోనే గ్రో అవుతాయి. బీచ్‌కి దగ్గరలో అంటే ఇప్పుడు మనం వాటర్‌లోకి ఎళ్ళే కొద్దీ డెప్త్ ఎక్కువవుతుంది గదా! సో, అంత డెప్త్‌కి ఎళ్ళకుండా నార్మల్‌గా మనకి సన్‌లైట్ ఎంత వరకు వాటర్‌లో పడుతుందో అక్కడ గ్రో అవుతాయన్నమాట. మరి హైట్ సంగతికొస్తే ఇవి అడ్డంగా గ్రో అవుతాయి మనకి. వాటిని కరెక్ట్‌గా తీసుకొచ్చి నుంచోబెడితే అది 100 మీటర్స్ ఉంటుంది. సో, సీలో 100 మీటర్స్ అంటే అవి సీకి అబోవ్ గ్రోత్ అనేది కనిపించదు. ఓకే. సో, దే వేరీ ఇన్ కలర్ ఫ్రమ్ ఆయిల్ గ్రీన్ టు బ్రౌన్. They vary in color from olive green. Olive, olive green color. సో, ఓకే. సో, ఆలివ్ గ్రీన్ అంటే మీరు చూసే ఉంటారు. ఆలివ్ ఆయిల్ ఏ కలర్‌లో ఉంటుందో. సో, దట్ ఈస్ కాల్డ్ ది ఆలివ్ గ్రీన్ టు బ్రౌన్ డిపెండింగ్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ గ్జాంథోఫిల్ పిగ్మెంట్. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! కెరోటినాయిడ్స్, ఈ క్లోరోఫిల్ ఏ అండ్ సి వీటితో పాటుగా ఈ యెల్లో కలర్డ్ పిగ్మెంట్ దట్ ఈస్ ఫ్యూకోగ్జాంథిన్. సో, ఈ యెల్లో కలర్డ్ పిగ్మెంట్ అంటే దాన్ని ఆహ్, యెల్లో కలర్డ్ పిగ్మెంట్ ఎంత ఎక్కువగా ఉందో, ఎంత తక్కువగా ఉందో దాన్ని బట్టి ఈ బ్రౌన్ ఆల్గే అనేవి మనకు కనిపిస్తాయి. ఓకే. అంటే వాటి కలర్ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట ఆ ఫ్యూకోగ్జాంథిన్ మీద. ఫుడ్ ఈస్ స్టోర్డ్ యాస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఫుడ్ ఏ ఫార్మ్‌లో స్టోర్ అయింది? ఇందాకే చెప్పుకున్నాం మనం ఆల్గే జనరల్ క్యారెక్టరిస్టిక్స్‌లో స్టార్చ్ అండ్ కార్బోహైడ్రేట్స్ అని. సో, దీస్ ఆర్ కార్బోహైడ్రేట్స్. దే ఆర్ లామినేరియన్ ఆర్ మానిటాల్. వాటి పేర్లనమాట. అవి స్టోర్ చేసుకునే కార్బోహైడ్రేట్ నేమ్ ఏంటి అంటే లామినేరియన్ ఆర్ మానిటాల్. వెజిటేటివ్ సెల్స్ హావ్ ఎ సెల్యులోజిక్ సెల్ వాల్ కవర్డ్ బై ఎ జెలాటినస్ కోటింగ్ ఆఫ్ ఆల్జిన్. ది వెజిటేటివ్ సెల్స్ ఈ ప్లాంట్‌లో ఉన్న సెల్స్ అన్నీ కూడా వాటికి ఒక సెల్యులోజిక్ సెల్ వాల్ ఉంది. అయితే సెల్ వాల్‌లో సెల్యులోజే ఉంది. కాకపోతే ఆ సెల్ వాల్‌కి బయట ఇంకొక కవరింగ్ ఉంది. అది జెలాటినస్ కోటింగ్ అన్నమాట. సో, ఈ జెలాటినస్ కోటింగ్ ఆఫ్ ఆల్జిన్. Algin is a jelly-like substance which covers the entire plant body. Okay, so when you touch it, you feel sticky. Okay, so protoplast contain plastids, central vacuole, and nucleus. Protoplast అంటేనే సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్. అయితే ఈ ప్రోటోప్లాస్ట్‌లో ఏమున్నాయి? ప్లాస్టిడ్స్ ఉన్నాయి. ప్లాస్టిడ్స్ అంటే ఏవి? కలర్ ఇంపార్టింగ్ పిగ్మెంట్స్. ఓకే. సో, దీస్ ఆర్ ది ప్లాస్టిడ్స్. సెంట్రల్ వాక్యూల్ ఉంది. ఆల్ ప్లాంట్ సెల్స్ హావ్ ఎ సెంట్రల్ లార్జ్ వాక్యూల్. ఓకే. అండ్ న్యూక్లియస్. సో, అన్ని ప్లాంట్ సెల్స్‌లో ఉన్నట్టే థియోఫైసియన్ మెంబర్స్‌లో కూడా ఈ ప్లాస్టిడ్స్ ఉన్నాయి. సెంట్రల్ వాక్యూల్ ఉంది. అండ్ న్యూక్లియస్ ఉంది. ప్లాంట్ బాడీ ఈస్ అటాచ్డ్ టు సబ్‌స్ట్రేటమ్ బై హోల్డ్ ఫాస్ట్. హోల్డ్ ఫాస్ట్ ఈస్ నథింగ్ బట్ ఎ రూట్ లైక్ థింగ్. ఈ ప్లాంట్ బాడీ సబ్‌స్ట్రేటమ్‌కి అంటే ఆ నేల మీద అతుక్కొని ఉండడానికి హెల్ప్ చేసేది ఎవరు అంటే హోల్డ్ ఫాస్ట్ అంటాం మనం దాన్ని. అండ్ హాస్ ఎ స్టాక్. సో, స్టాక్ ఈస్ నథింగ్ బట్ ఒక చిన్న మనకి బ్రాంచ్ లాంటిదనమాట. చిన్న స్టాక్ లాంటిది. అది ఎలా అంటే మనకి ఫ్లవర్‌కి స్టాక్ ఉన్నట్టే
దీనికి కూడా ఒక చిన్న స్టాక్ లాగా స్ట్రక్చర్ ఉంటుంది. సో, ఆ స్టాక్ లైక్ స్ట్రక్చర్‌ని మనం స్టైప్ అంటాం. సో, హోల్డ్ ఫాస్ట్ ఏమో రూట్ లాంటిది. స్టైప్ ఏమో మన స్టెమ్ లాంటిదనమాట. అండ్ లీఫ్ లైక్ ఫోటోసింథటిక్ ఆర్గాన్ కాల్డ్ ఫ్రాండ్. ఇక్కడ లీవ్స్‌ని మనం ఏమని పిలుస్తున్నాం? లీఫ్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ లీఫ్ బట్ ఇట్ లుక్స్ లైక్ ఎ లీఫ్. సో, ఇట్ ఈస్ ఎ photosynthetic organ. We have already said that it has chlorophyll A, C, carotenoids and xanthophylls. All these are pigments which can perform photosynthesis. So this photosynthesis is carried out in the leaves of every plant. So these brown algae also have leaves, but they are not called as leaves. Okay, so they are photosynthetic leaf-like photosynthetic organs called fronds. Okay, you have a whole root-like holdfast, next stem-like stipe, and leaf-like fronds in brown algae. Example: Ectocarpus, Dictyota, Laminaria, Sargassum, and Fucus. These are the examples of brown algae. Okay. ఓకే. నెక్స్ట్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్‌కొచ్చేసరికి ఇది 2 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ చేస్తుంది. ఏంటి అంటే దే ఆర్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్. యూ ఆల్ నో ది ఫ్రాగ్మెంటేషన్. ఓకే. By splitting up into parts called fragments. So these fragments upon um, ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఏంటంటే ఫ్రాగ్మెంట్స్ తయారవుతాయి. అంటే అది ముక్కలవ్వడం ద్వారా ఏం చేస్తుంది ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ కూడా ఒక మెచ్యూర్ ఆల్గే లాగా ఇండివిడ్యువల్ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. అసెక్షువల్ రీప్రొడక్షన్ బై పియర్స్ షేప్డ్ biflagellated zoospores. You know the pear? It looks like a so you know the pear. So the pear is a biflagellated zoospore. ఓకే. సో ఇది ఎలా ఉంటుందంటే పియర్ పండులాగా ఉండి దానికి పైన 2 ఫ్లాజెల్లాస్ ఉంటాయి. సో వి కాల్ ఇట్ యాస్ బైఫ్లాజెల్లేట్. బై మీన్స్ 2. సో దానికి 2 ఫ్లాజెల్లాస్ ఉన్నాయి. అందులో ఆ 2 కూడా 2 అన్‌ఈక్వల్‌గా ఉన్నాయి. లేటరల్లీ అటాచ్డ్ ఫ్లాజెల్లా. లేటరల్లీ అంటే పక్కకుంటాయన్నమాట. పైకి లేకుండా. క్లామ్డోమోనాస్‌లో పైకున్నాయి గదా! అలాగే ఇప్పుడు ఈ బ్రౌన్ ఆల్గేలో ఏంటంటే లేటరల్లీ అటాచ్డ్ ఫ్లాజెల్లా 2 ఉన్నాయి. అన్‌ఈక్వల్‌గా ఉన్నాయి. అంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. అండ్ దే ఆర్ అటాచ్డ్ లేటరల్లీ అంటే పక్కకి. అదంతా ఒక పియర్ ఫ్రూట్‌లా ఉన్నా కానీ అది దాని తలకాయ మీద నుంచి రావు. పక్క నుంచి వస్తాయన్నమాట. సో అలాంటి జూస్పోర్స్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్‌ని చేస్తాయన్నమాట. ఇందులో బ్రౌన్ ఆల్గేలో. ఓకే. Next, sexual reproduction. So this is a third type of reproduction in brown algae. So this is sexual reproduction. ఈ sexual reproduction కి వచ్చేసరికి isogamous, as you know, the isogamous has gametes which look alike. Okay, so male and female gametes are same. Next, anisogamous, they don't look alike. అంటే అవి 2 చూడ్డానికి ఒకేలా ఉండవు. ఆర్ ఊగామస్. ఈ ఊగామస్‌లో మీకు తెలిసిందే. ఇక్కడ మీకు ఒక మొటైల్ గ్యామెట్ ఉంటుంది. ఒక నాన్ మొటైల్ గ్యామెట్ ఉంటుంది. యాస్ ఇన్ హ్యూమన్స్ ద స్పెర్మ్ ఈస్ మొటైల్ అండ్ ఓవమ్ ఈస్ నాన్ మొటైల్. ఓకే. సో అలాంటి ఒక సెక్షువల్ రీప్రొడక్షన్‌ని మనం ఊగామస్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటాం. సో యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ అక్కర్ ఇన్ వాటర్. ఈ ఆల్గే మొత్తం కూడా మనకి మాయిశ్చర్ ఉన్న ప్లేసెస్‌లో ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఎలాంటి రీప్రొడక్షన్ అయినా సరే మనకి వాటర్‌లోనే జరుగుతుంది. కాబట్టి ఈ యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ కూడా ఎక్కడ జరుగుతుంది? అంటే యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ అంటే రిప్రొడక్షనే. సో యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ అక్కర్ ఇన్ వాటర్ ఆర్ వితిన్ ది ఊగోనియం. ఊగామస్ స్పీషీస్. ఊగామస్ స్పీషీస్‌లో వచ్చేసరికి ఓగోనియం అనే ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో దాంట్లో జరుగుతుంది. ఓకే. గ్యామెట్స్ ఆర్ పియర్ షేప్డ్ యాస్ వి నో. సో దే ఆర్ పైరిఫార్మ్ ఆర్ పియర్ షేప్డ్. అండ్ పైరిఫార్మ్ అంటే కిడ్నీ షేప్డ్ ఆర్ బీన్ షేప్డ్. ఓకే. bearing 2 laterally attached flagella, as we already discussed it. Okay. Next, coming to the rhodophyceae. So these are the red algae. They have a red colored pigment. As in brown algae, they have a fucoxanthin or xanthophylls which imparts the brown color, the yellow color which imparts the brown color to the brown algae. Same as in the rhodophyceae, you have a red pigment called R. phycoerythrin. So
సో, ఈ ఫైకోఎరిథ్రిన్ అనేది ఈ రొడోఫైసియన్ మెంబర్స్‌కి మీకు ఈ రెడ్ కలర్ అనేది ఇంపార్ట్ చేస్తుంది. మెజారిటీ ఆర్ మెరైన్ ఎస్పెషల్లీ ఇన్ ది వార్మర్ ఏరియాస్. మెజారిటీ వచ్చేసరికి మెరైన్ అంటే ఇవి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఓషన్స్ అండ్ సీస్‌లోనే ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ వార్మర్ ఏరియాస్ అంటే మరీ చల్లగా కాకుండా కొద్దిగా వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి. దే అక్కర్ ఇన్ బోత్ వెల్ లైటెడ్ రీజియన్స్ క్లోజ్ టు ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ అండ్ అట్ గ్రేట్ డెప్త్స్ ఇన్ ఓషన్స్. ఇందాక ఫియోఫైసీ బ్రౌన్ ఆల్గేకి ఏం చెప్పుకున్నాం? అవి అంత లోతుగా ఏమి ఉండవు. దే దే ఆర్ ప్రెజెంట్ ఎట్ ది ఆర్ దే గ్రో రీజియన్స్ క్లోజ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. అలాగే రొడోఫైసియన్ మెంబర్స్ కూడా కొద్దిగా సర్ఫేస్ ఆఫ్ వాటర్‌కి దగ్గరలో పెరుగుతాయి. ప్లస్ దే గ్రో ఇన్ గ్రేట్ డెప్త్స్. బాగా డెప్త్ ఉన్న రీజియన్‌లో కూడా ఓషన్స్‌లో బాగా డెప్త్ ఉన్న రీజియన్స్‌లో కూడా గ్రో అవుతాయి. వేర్ ది రిలేటివ్‌లీ లైట్ లిటిల్ లైట్ పెనిట్రేట్స్. కొద్దిగా లైట్ వచ్చే చోట కూడా ఇవి కొద్దిగా లైట్ పెనిట్రేట్ అయ్యే చోట కూడా ఇవి పెరగవు. ది రెడ్ థాలై ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది రెడ్ ఆల్గే ఆర్ మల్టీసెల్యులర్. థాలై. సో, థాలస్ మీన్స్ undifferentiated body which is not differentiated into branches, stem or leaves. ఓకే. సో, ఈ ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇవన్నీ కూడా మనకి దేని కిందకొస్తున్నాయి? థాలోఫైటా. ఓకే. సో, వీటిలో బాడీ ఎలా ఉంటుంది అంటే ఇట్ లుక్స్ లైక్ ఏ థాలస్. ఇట్ ఈస్ అన్‌డిఫరెన్షియేటెడ్ బాడీ. ఓకే. సో, ది రెడ్ థాలై ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ఆల్గే ఆర్ మల్టీసెల్యులర్. ఎలా ఉన్నాయి రెడ్ ఆల్గే అన్నీ? మల్టీసెల్యులర్‌గా ఉన్నాయి. ఓకే. మీకు క్లోరోఫైసియన్ మెంబర్స్‌లో యూనిసెల్యులర్ వచ్చాయి. కానీ బ్రౌన్ ఆల్గేలో వచ్చాయా? లేవు. రొడోఫైసీలో ఉన్నాయా? లేవు. సో, బ్రౌన్ ఆల్గే అండ్ రొడోఫైసీ దే ఆర్ మల్టీసెల్యులర్ ఆల్గే. పైన క్లోరోఫైసీలో ఏంటంటే కొన్ని మాత్రమే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ కాంప్లెక్స్ బాడీ ఆర్గనైజేషన్. ద ఫుడ్ ఈస్ స్టోర్డ్ యాస్ ఫ్లోరిడీన్ స్టార్చ్. ఇవన్నీ కూడా రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఉంచుకుంటున్నాయి. అయితే మనకి బ్రౌన్ ఆల్గేలో వచ్చేసరికి లామినారిన్ అండ్ మానిటాల్ స్టోర్ చేసుకున్నట్టు, ఇక్కడ రెడ్ ఆల్గే ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఫ్లోరిడీన్ స్టార్చ్ విచ్ ఈస్ వెరీ సిమిలర్ టు ఎమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్ ఇన్ స్ట్రక్చర్. ఓకే. ఎమైలోపెక్టిన్ అంటే ఏం లేదు. ఎమైలేజ్ అంటే ఇది గ్లూకోజ్ అండ్ పెక్టిన్. యాస్ వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ది ఇన్నర్ ది సెల్ వాల్ ఆఫ్ ది ఆల్గే హ్యావ్ ఇన్నర్ సెల్ వాల్ హ్యాస్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. ఓకే. సో, అలాగే ఈ ఎమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్ ఈ 2 ఉంటాయన్నమాట ఈ ఫ్లోరిడీన్ స్టార్చ్‌లో. అంటే ఇవి దానికి సిమిలర్‌గా ఉంటాయి. గ్లైకోజన్ ఉంటుంది ప్లస్ ఎమైలోపెక్టిన్ ఉంటుంది ఫ్లోరిడీన్ స్టార్చ్‌లో. ఓకే. దాని షేప్ దాని స్ట్రక్చర్‌కి దగ్గరగా ఉంటుందన్నమాట ఫ్లోరిడీన్ స్టార్చ్ అనేది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ పాలిసైఫోనియా, పోర్ఫైరియా, గ్రాసిలేరియా అండ్ జెలీడియం. సో, ఆల్మోస్ట్ మనకి ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఇందాక చెప్పుకున్న అగార్ గాని ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ ఏవైనా సరే బ్రౌన్ ఆల్గే అండ్ రెడ్ ఆల్గే నుంచి వస్తాయి. మోస్ట్‌లీ రెడ్ ఆల్గే ప్రొడ్యూసెస్ ది అగార్ అగార్, గ్రాసిలేరియా అండ్ జెలీడియం, పోర్ఫైరా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది రీప్రొడక్షన్. ఇట్ రీప్రొడ్యూసెస్ బై 3 మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. దే ఆర్ వెజిటేటివ్, సెక్షువల్ అండ్ asexual మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే. సో, ఇక్కడ వెజిటేటివ్ రీప్రొడక్షన్ వచ్చేసరికి ఫ్రాగ్మెంటేషన్ యాస్ యూ నో. అసెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసరికి బై నాన్ మొటైల్ స్పోర్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఏసెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసరికి నాన్ మొటైల్ స్పోర్స్ ద్వారా జరుగుతుంది. మీకు క్లోరోఫైసీలో జూస్పోర్స్ ఉన్నాయి. తర్వాత ఫియోఫైసీలో కూడా జూస్పోర్స్ ఉన్నాయి. ఓకే. అంటే జూస్పోర్స్ అంటే దే ఆర్ మొటైల్ ఇన్ నేచర్ అండ్ దే హ్యావ్ ఫ్లాజెల్లా. సో, క్లోరోఫైసియన్ మెంబర్స్ దే హ్యావ్ epically attached flagella and phaeophycean members they have laterally attached flagella. In chlorophyce they have 2 equal flagella. Phaeophycean members have 2 unequal flagella. ఓకే. కానీ ఇక్కడ రొడోఫైసీలో వచ్చేసరికి మనకి నాన్ మొటైల్ స్పోర్స్ ఉన్నాయి. నాన్ మొటైల్ స్పోర్స్ అంటే ఏవి? కదలలేనివి. ఎక్కడికి వెళ్ళలేవన్నమాట. ఓకే. సో, సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చేసరికి oogamous type of reproduction. It is nothing but a motile male and non-motile female by non-motile gametes. Okay, it has complex post-fertilization developments. Post-fertilization అంటే మీకు ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత కొన్ని డెవలప్‌మెంట్స్ జరుగుతాయన్నమాట దీంట్లో. ఓకే.
అంటే ఇట్ విల్ హ్యావ్ ప్రోటోనిమల్ స్ట్రక్చర్స్. ఓకే. సో, అంతవరకు సరిపోతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇవి మనకి టాబ్యులర్ ఫార్మ్‌లో ఇచ్చాడనమాట. అన్నీ క్లోరోఫైసీ, థియోఫైసీ అండ్ రొడోఫైసీ. గ్రీన్, బ్రౌన్ అండ్ రెడ్ ఆల్గే గురించి. అది ఎలా? ఒకటి క్లాస్ క్లోరోఫైసీ, ఫియోఫైసీ, రొడోఫైసీ. అయితే దాంట్లో ఉన్న మేజర్ పిగ్మెంట్స్, స్టోర్డ్ ఫుడ్, సెల్ వాల్, ఫ్లాజెల్లార్ నంబర్ పొజిషన్ అండ్ హాబిటాట్ అవి ఎక్కడెక్కడ ఉంటాయని. సో, క్లోరోఫైసీలో క్లోరోఫిల్ ఏ, బి ఉంటే, ఫియోఫైసీలో ఏ, సి అండ్ ఫ్యూకోక్సాంథిన్ ఉన్నాయి. రొడోఫైసీలో ఏ, డి అండ్ ఫైకోఎరిథ్రిన్ ఉన్నాయి. ఓకే. ఏబి, ఏసి అండ్ ఏడి. యూ కెన్ రిమెంబర్ లైక్ దిస్. ఓకే. నెక్స్ట్ స్టోర్డ్ ఫుడ్ ఇన్ క్లోరోఫైసీ ఈజ్ స్టార్చ్. ఫియోఫైసీలో మానిటాల్ అండ్ లామినేరిన్ అండ్ రొడోఫైసీలో ఫ్లోరిడిన్ స్టార్చ్. ఓకే. సెల్ వాల్ వచ్చేసరికి క్లోరోఫైసీలోనేమో సెల్యులోజ్, థియోఫైసీలో వచ్చేసరికి సెల్యులోజ్ అండ్ ఆల్జిన్. ఇందాక చెప్పుకున్నాం కదా! టోటల్ ఎంటైర్ ప్లాంట్ బాడీ ఈస్ కవర్డ్ బై ఎ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ కాల్డ్ ఆల్జిన్ ఇన్ brown algae. Okay, next coming to the rhodophycy, you have cellulose in their cell walls. Next coming to the flagella number and position or of insertion. In chlorophycy, you have 2 to 8 equal apical. 2 to 8 అంటే ఇప్పుడు మనం క్లామిడోమోనాస్‌లో చూసింది 2. ఓకే. అది ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. సో, 2 ఉన్నాయి గదా! 2-8 అంటే మిగతా ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అందులో 8 వరకు ఫ్లాజెల్లా ఉన్నాయి ఫర్ లోకోమోషన్. ఓకే. అయితే ఎలా ఉన్నాయి? ఈక్వల్‌గా ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎపికల్ అంటే తల పైన ఉంటాయన్నమాట వాటికి. ఓకే. పైన ఏరియాలో ఉంటాయి. నెక్స్ట్ బ్రౌన్ ఆల్గే వచ్చేసరికి ఇందులో గూడా 2 ఫ్లాజెల్లా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అన్‌ఈక్వల్‌గా ఉన్నాయి. అండ్ దే ఆర్ లేటరల్లీ అరేంజ్డ్. లేటరల్లీ అంటే పక్కకున్నాయన్నమాట. మనకి చేతులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రొడోఫైసీ వచ్చేసరికి రెడ్ ఆల్గేలో యాబ్సెంట్. అసలు ఇవి ఇందాక చెప్పుకున్నాం గదా మనం. వాటి ఫ్లాజెల్లా అనేవి లేవు. ఎందుకు అంటే ఇవి నాన్ మోటైల్ స్పోర్స్ కాబట్టి వాటికి ఫ్లాజెల్లా లేవు. సో, దే ఆర్ యాబ్సెంట్. నెక్స్ట్ కమింగ్ టు ది హాబిటాట్. ఇవి ఎక్కడెక్కడ ఉండగలవు అంటే ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ అండ్ బ్రాకిష్ వాటర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్గల్ మెంబర్స్ అనేవి అన్నిట్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్‌లో ఉంటాయి, సాల్ట్ వాటర్‌లో ఉంటాయి, బ్రాకిష్ వాటర్‌లో ఉంటాయి. కాకపోతే బ్రౌన్ ఆల్గే వచ్చేసరికి ఫ్రెష్ వాటర్‌లో కాస్త తక్కువగా కనిపిస్తాయి. అంటే రేర్‌గా ఉంటాయి. రొడోఫైసియన్ మెంబర్స్ వచ్చేసరికి కొన్నే ఉంటాయి. ఓకే. సాల్ట్ వాటర్‌లో చాలా ఉంటాయి. Okay, mostly rhodophysian members they have most of their members are most of their members are live in the marine environments. Okay, so these are the algae, algal classes, chlorophysi, phaeophysi and rhodophysi. ఇది algae గురించి. Next coming to the bryophytes. Okay, so what are these bryophytes? ఇవి ఏంటి అంటే దీస్ ఆర్ కాల్డ్ యాస్ యాంఫిబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్. ఎందుకు అంటే దే కెన్ లివ్ ఇన్ సాయిల్ బట్ నీడ్ వాటర్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్. అంటే నీళ్లలోనూ ఉండగలవు ప్లస్ నేల మీద కూడా ఉండగలవు. అందుకని వీటిని మనం యాంఫిబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ అన్నాం. దే అక్కర్ ఇన్ డ్యాంప్, హ్యూమిడ్ అండ్ షేడెడ్ లొకాలిటీస్. ఇవి డ్యాంప్ అంటే తడిగా, హ్యూమిడ్ అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ ప్లస్ షేడెడ్ లొకాలిటీస్ నీడగా ఉండే లొకాలిటీస్ అనమాట. నీడగా అంటే ఇప్పుడు మన ఫారెస్ట్‌లో ఎక్కువగా ఎండ పడదు. ఎందుకంటే అక్కడ లార్జ్ నంబర్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎండ రాదు. సో, అది ఒక షేడెడ్ లొకాలిటీయే గదా! సో, అలాంటి ప్లేసెస్‌లో కూడా బ్రయోఫైట్స్ ఉంటాయి. అక్కడ నీడ ఉంటుంది ప్లస్ హ్యూమిడిటీ ఉంటుంది ఎక్కువగా. డాంప్ అంటే తేమ గూడా ఎక్కువగా ఉంటుందనమాట. సో, అలాంటి ప్లేసెస్‌లో మనకి బ్రయోఫైట్స్ ఉంటాయి. దేర్ బాడీ ఈస్ మోర్ డిఫరెన్షియేటెడ్ థాన్ దట్ ఆఫ్ ది ఆల్గే. ఆల్గే థాలాయిడ్ స్ట్రక్చర్. సో, ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఇవన్నీ థాలాయిడ్ లైక్ స్ట్రక్చర్స్. థాలోఫైటా కిందకే వచ్చినా కానీ బ్రయోఫైట్స్‌కి కొద్దిగా డిఫరెన్షియేషన్ ఉంటుంది వాటి బాడీలో. కొద్దిగా. అది ఎలా అంటే ఇట్ ఈస్ థాలస్ లైక్ అండ్ ప్రాస్ట్రేట్ ఆర్ ఎరెక్ట్ అండ్ అటాచ్డ్ టు సబ్స్ట్రేటమ్ బై యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ రైజోయిడ్స్. ఈ థాలస్ లైక్ అంటే ఈ బాడీ మనకు కనిపించడానికి ఒక అన్‌డిఫరెన్షియేటెడ్ బాడీ లాగే ఉంటుంది. కాకపోతే అది ప్రాస్ట్రేట్ ఆర్ ఎరెక్ట్. ప్రాస్ట్రేట్ అంటే నేల మీద పడి పాకుతూ పెరిగేది. లేదా ఇరెక్ట్ అంటే స్ట్రెయిట్‌గా నుంచొని పెరిగేది. ఈ రెండిట్లో ఏదైనా బ్రయోఫైట్స్‌లో ఉంటాయి. అండ్ అటాచ్డ్ టు ది సబ్స్ట్రేటమ్. ఈ 2 చేయాలి అంటే దానికి ఒక ఏంటి అంటే ఒక అటాచ్‌మెంట్ ఉండాలి. అంటే అది గ్రో అయ్యే ప్లేస్ దగ్గర దానికి సబ్స్ట్రేటమ్‌కి అటాచ్‌మెంట్ ఉండాలి. సో, ఈ అటాచ్‌మెంట్ ఎలా తెస్తుంది అంటే నార్మల్‌గా ప్లాంట్స్‌లో అయితే రూట్స్ ఉంటాయి మనకి అటాచ్‌మెంట్ చేసుకోవడానికి. సో, దీనికేంటి అంటే యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్ రైజోయిడ్స్.
rhizoids are nothing but roots. Okay, so in bryophytes we call roots as rhizoids. They are not roots. Okay, they lack true roots. అంటే రూట్స్ ఉన్నాయి, వాటిని మనం రైజాయిడ్స్ అంటున్నాం, కానీ అవి ట్రూ రూట్స్ కాదు. దే లాక్ ట్రూ రూట్స్, స్టెమ్ ఆర్ లీవ్స్. ఇందులో స్టెమ్, లీవ్స్ ఇవి అంటే ట్రూ నిజమైన రూట్స్ కానీ, స్టెమ్ కానీ, లీవ్స్ కానీ ఉండవు. ఓకే, దే మే పొసెస్ రూట్ లైక్, లీఫ్ లైక్ ఆర్ స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, రూట్ లైక్ స్ట్రక్చర్స్ నేమో రైజాయిడ్స్ అన్నాం, స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ నేమో కాలాయిడ్స్ అన్నాం, లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ నేమో ఫిలాయిడ్స్ అంటాం. ఓకే, కాలాయిడ్స్, ఫిలాయిడ్స్ అండ్ రైజాయిడ్స్. ద మెయిన్ ప్లాంట్ బాడీ ఈజ్ హ్యాప్లాయిడ్. ఇట్ ప్రొడ్యూసెస్ గ్యామెట్స్. మెయిన్ ప్లాంట్ బాడీ ఎలా ఉంది? హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంది. అంటే ఈ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నది ఏంటి? గ్యామెటోఫైట్. ఇట్ ప్రొడ్యూసెస్ గ్యామెట్స్, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ గ్యామెటోఫైట్. సో గ్యామెటోఫైట్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు గ్యామెట్స్ ఏ కండిషన్లో ఉంటాయి? మనకి హ్యాప్లాయిడ్ కండిషన్లోనే ఉండాలి. అంటే ఓన్లీ హాఫ్ ద సెట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది గ్యామెట్స్. ఆఫ్టర్ ఫ్యూజన్ those two gametes unite and form a diploid zygote or a likely structure. Okay, so ikkada gametophyte ఏ కండిషన్ లో ఉంది? మనకి హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంది. The sex organs in bryophytes are multicellular. సెక్షువల్ ఆర్గన్స్ ఏ అంటే ఎలా ఉన్నాయి? యూనిసెల్యులర్ గానా, మల్టీసెల్యులర్ గానా అంటే మల్టీసెల్యులర్ ఆర్గన్స్ అనేవి ఉన్నాయి. మేల్ సెక్షువల్ ఆర్గన్స్ ఆర్ antheridium which produces biflagellate antherozoids. మేల్ సెక్స్ ఆర్గన్ పేరేంటి? antheridium. ఫీమేల్ సెక్స్ ఆర్గన్ పేరేంటి? ఆర్కిగోనియం. ఓకే, అయితే ఇప్పుడు ఆర్కిగోనియంలో ఫ్లాస్క్ షేప్డ్, ఆర్కిగోనియం ఎలా ఉంటుంది అంటే చూడ్డానికి ఒక ఫ్లవర్ వాజ్, పొడుగ్గా సన్నగా ఉన్న ఫ్లవర్ వాజ్ లా ఉంటుంది, అంటే ఫ్లాస్క్ షేప్డ్, అండ్ ప్రొడ్యూసెస్ అ సింగిల్ ఎగ్. ఆర్కిగోనియంలో సింగిల్ ఎగ్ ప్రొడ్యూస్ అయితే యాంథరీడియంలో ఏంటి? బైఫ్లాజెల్లేటెడ్ యాంథరోజాయిడ్స్. యాంథరీడియం, యాంథరోజాయిడ్స్. ఓకే, సో బైఫ్లాజెల్లేటెడ్, అందులో 2 ఫ్లాజెల్లా ఉన్నాయి. ఓకే, ఆ యాంథరీడియం నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాటిని మనం యాంథరోజాయిడ్స్ అంటున్నాం. ఓకే, సో ఫ్లాస్క్ షేప్డ్ ప్రొడ్యూసెస్ a single egg. Antherozoids are released to water and meet archegonium. ఈ యాంథరోజాయిడ్, ఈ ఎగ్, ఈ రెండు గ్యామెట్స్. ఓకే, సో ఈ యాంథరోజాయిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ మోటైల్ ఇన్ నేచర్ బికాస్ ఇట్ హ్యాస్ ఫ్లాజెల్లా ఫర్ లోకోమోషన్. ఓకే, సో దీస్ యాంథరోజాయిడ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ది వాటర్ and meet archegonium which is a flask shaped structure. It travels along a long length of archegonium which is a flask shaped structure and reaches the antherozoid. Ante antherozoid reaches the egg. Okay, an antherozoid fuses with egg to form a zygote. Antherozoid water lo swim చేసుకుంటూ ఆర్కిగోనియం ఫ్లాస్క్ షేప్డ్ స్ట్రక్చర్ లోకి ఎంటర్ అయ్యి దాని చివర్లో ఎగ్ ఉంటుంది. సో it travels all along the archegonium and reaches the egg and fuses with it. Okay, రెండు గ్యామెట్స్ యునైట్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది మనకి? జైగోట్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఆర్ ఫ్యూషన్. సో జైగోట్ డు నాట్ అండర్గో మియోసిస్ ఇమీడియట్లీ. జైగోట్ ఇక్కడ ఏం చేస్తుంది? ఇట్ డస్ నాట్ అండర్గో మియోసిస్ ఇమీడియట్లీ. మియోసిస్ చేయట్లేదు. యాక్చువల్గా అయితే హ్యూమన్ బీయింగ్స్లో జైగోట్ ఫామ్ అయిన తర్వాత మైటోసిస్ జరుగుతుంది. అంటే ఒక సెల్ 2 సెల్స్గా, 2 సెల్స్ 4 సెల్స్గా అట్లా డివైడ్ అవుతాయి. కానీ ఇక్కడ బ్రయోఫైట్స్లో ఏం జరుగుతుంది అంటే జైగోట్ డు నాట్ అండర్గో మియోసిస్ ఇమీడియట్లీ. ఇక్కడ మియోసిస్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ రిడక్షన్ డివిజన్. ఓకే, ఇన్ విచ్ హ్యాప్లాయిడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, సో ఇక్కడ మియోసిస్ అనేది వెంటనే జరగట్లేదు. అయితే ఏం జరుగుతుంది? దే ప్రొడ్యూస్ ఎ మల్టీ సెల్యులర్ బాడీ కాల్డ్ ఏ స్పోరోఫైట్. స్పోరోఫైట్ ఏ కండిషన్లో ఉంటుంది? ఇప్పుడు డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఎందుకు అంటే గ్యామెటోఫైట్ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంది. గ్యామెటోఫైట్ ప్రొడ్యూస్ చేసిన గ్యామెట్స్ హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నాయి. సో హ్యాప్లాయిడ్ ప్లస్ హ్యాప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు డిప్లాయిడ్. అంటే n ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 2n. ఓకే, సో కంప్లీట్ క్రోమోజోమ్ నెంబర్ అనేది ఉంటుంది. సో జైగోట్ ఏ కండిషన్లో ఉంది? డిప్లాయిడ్ కండిషన్లో ఉంది. అయితే జైగోట్ ఇక్కడ మియోసిస్ చేసుకోవట్లేదు, రిడక్షన్ డివిజన్ జరగట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఎ మల్టీ సెల్యులర్ బాడీ విచ్ ఈజ్ ఇన్ డిప్లాయిడ్ కండిషన్ కాల్డ్ స్పోరోఫైట్. ఓకే, సో స్పోరోఫైట్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ లివింగ్ బట్ అటాచ్డ్ టు ది ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్. అంటే ఇప్పుడు జైగోట్ ఫామ్ అయిపోయింది కదా, ఇది ఈ స్పోరోఫైట్ విడిగా వెళ్ళిపోయి బతకొచ్చుగా అనుకుంటారేమో. కానీ ఈ స్పోరోఫైట్ ఏంటి అంటే ఆర్కిగోనియంలో ఉన్న ఎగ్ తోటి యాంథరోజాయిడ్ ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ అక్కడే ఉంది. అంటే ఏంటి? ఈ మనకి హ్యూమన్ బాడీలో బేబీ ఫామ్ అయినట్టు
ఇప్పుడు బేబీ ఫార్మ్ అయింది అంటే ఏంటి? మల్టీ సెల్యులర్ బాడీ స్పోరోఫైట్ ఫార్మ్ అయింది. ఓకే. అది పెరిగి పెద్దదవ్వాలి గదా! 9 మంత్స్ రావాలి గదా! సో, అప్పటి వరకు ఎవరు ఫీడింగ్ తీసుకుంటుంది? మదర్ నుంచి హెల్ప్ తీసుకుంటుందనమాట నరిష్‌మెంట్ కోసం. ఓకే. సో, బయటికొచ్చిన తర్వాత ఇండివిడ్యువల్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ అలాగే స్పోరోఫైట్ కూడా వెంటనే ఏమి డిటాచ్ అవ్వట్లేదు పేరెంట్ ప్లాంట్ నుంచి. ఏం చేస్తుంది? స్పోరోఫైట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ లివింగ్. ఓకే. బట్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్. అది గ్యామెటోఫైట్‌కి అతుక్కొనే ఉంది ఇంకా. అండ్ డిరైవ్స్ నరిష్‌మెంట్ ఫ్రమ్ ఇట్. ఓకే. అక్కడి నుంచి నరిష్‌మెంట్ తీసుకుంటుంది. నరిష్‌మెంట్ అంటే ఏంటి? ఫుడ్ అన్నమాట. ఓకే. ఫుడ్ అండ్ షెల్టర్ తీసుకుంటుంది. ఎవరి దగ్గర నుంచి? గ్యామెటోఫైట్ నుంచి. ఓకే. సమ్ సెల్స్ ఆఫ్ ది స్పోరోఫైట్ అండర్‌గోస్ మియోసిస్. కొన్ని సెల్స్ స్పోరోఫైట్‌లో దే అండర్‌గో మియోసిస్. కొన్ని సెల్స్ మాత్రమే. స్పోరోఫైట్ ఈస్ ఎ మల్టీ సెల్యులర్ బాడీ. ఓకే. సో, ఈ మల్టీ సెల్యులర్ బాడీ నుంచి కొన్ని సెల్స్ మాత్రమే దే అండర్‌గో మియోసిస్. ఓకే. సో, మియోసిస్ చేస్తున్న సెల్స్ ఏవి అంటే డిప్లాయిడ్ సెల్స్ ఇప్పుడు మియోసిస్ చేస్తున్నాయి. టు ఫార్మ్ హాప్లాయిడ్ స్పోర్స్. ఓకే. దే జెర్మినేట్ టు ఫార్మ్ గ్యామెటో. ఇక్కడ మియోసిస్ జరిగి మనకేం ఫార్మ్ అవుతున్నాయి? హాప్లాయిడ్ స్పోర్స్ ఒస్తున్నాయి. మియోసిస్ జరిగితే ఎప్పుడైనా సరే హాప్లాయిడ్ స్పోర్స్ ఒస్తాయి. సో, ఈ హాప్లాయిడ్ స్పోర్స్ ఏం చేస్తున్నాయంటే దే అండ్ జెర్మినేట్ టు ఫార్మ్ ఏ గ్యామెటోఫైట్. అంటే ఈ హాప్లాయిడ్ స్పోర్ నుంచి హాప్లాయిడ్ ప్లాంట్ రావాలి. ఓకే. స్పోరోఫైట్ నుంచి మనకి గ్యామెటోఫైట్ ఒస్తుంది. గ్యామెటోఫైట్ ఏ కండిషన్‌లో ఉంది? హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంది. కాబట్టి ఇప్పుడు స్పోరోఫైట్ డిప్లాయిడ్ కండిషన్‌లో ఉండి కొన్ని సెల్స్ స్పోరోఫైట్‌లోంచి మనకి మియోసిస్ చేస్తే మియోసిస్ ఈస్ ఎ రిడక్షన్ డివిజన్ యాస్ యూ నో. ఓకే. సో, మియోసిస్ జరిగినప్పుడు ఈ మియోసిస్ ద్వారా వచ్చిన ఈ హాప్లాయిడ్ స్పోర్స్ నుంచి మనకి హాప్లాయిడ్ గ్యామెటోఫైట్ ఒస్తుంది. అంటే ఈ స్పోర్స్ జెర్మినేట్ అయ్యి మనకి గ్యామెటోఫైట్ ఒస్తుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రయోఫైట్స్. సో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రయోఫైట్? సో, బ్రయోఫైట్స్ నుంచి ఏమున్నాయి మనకి యూజెస్? ఇంపార్టెన్స్ ఏంటి అంటే సమ్ మోసెస్ ప్రొవైడ్ ఎ ఫుడ్ ఫర్ హెర్బేషియస్ యానిమల్స్. అంటే కొన్ని ప్లాంట్స్ బ్రయోఫైట్స్‌ని మనం మోసెస్ అంటాం. సో, దీస్ మోసెస్ వన్ ఆఫ్ ద క్లాస్ ఈస్ ఎ మోస్. ఓకే. In bryophytes. So these mosses provide food for herbaceous mammals, birds and other animals. గేదెలు, ఆవులు, మొక్కలు తిన్నట్టే కొన్ని హెర్బేషియస్ మ్యామల్స్‌కి ఈ మోసెస్ అనేవి ఫుడ్ లాగా ఉపయోగపడతాయి. స్పీషీస్ ఆఫ్ స్పాగ్నమ్ ఇట్ ఈస్ ఎ పీట్ మాస్. ఈ స్పాగ్నమ్‌ని విచ్ ప్రొవైడ్స్ ది పీట్. ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ ఫ్యూయల్. ఓకే. సో, ఫ్యూయల్ అంటే ఇప్పుడు పెట్రోల్‌కి, డీజిల్‌కి ఆల్టర్‌నేట్‌గా తయారు చేస్తున్న వాటిలో జత్రోపా లాగే ఈ మన స్పాగ్నమ్‌ని గూడా యూజ్ చేస్తున్నారు. సో, ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ ఫ్యూయల్. ఇట్ హాస్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ సో థట్ ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ ప్యాకింగ్ మెటీరియల్ ఫర్ ట్రాన్స్‌షిప్పింగ్ ఆఫ్ లివింగ్ మెటీరియల్స్. లివింగ్ మెటీరియల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లాంట్ మెటీరియల్ ప్యాకేజింగ్. ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్లాంట్స్‌ని తీసుకెళ్ళాలి అంటే వాడిపోకుండా, డ్రై అయిపోకుండా ఉండాలి అంటే ఏదైనా సరే ఒక వాటర్ హోల్డింగ్ సబ్‌స్టెన్స్‌ని దాని చుట్టూరా కవర్ చేయాలి. సో, అలాంటి కవరింగ్ మెటీరియల్ కోసం స్పాగ్నమ్‌ని యూజ్ చేస్తారు. బికాజ్ ఇట్ హాస్ వెరీ గుడ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఓకే. సో, దే ఆర్ ఎకలాజికల్లీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ ప్లాంట్ సక్సెషన్. ఇవి ప్లాంట్ సక్సెషన్ అంటే ఒక బేర్ ఏరియా అంటే ఎక్కడ ప్లాంట్స్ లేని చోట ఇవి చక్కగా పెరుగుతాయన్నమాట. ఆన్ బేర్ రాక్స్ ఆర్ సాయిల్. ఎక్కడ మనకి అసలు అక్కడ రాళ్ళున్నాయి, రప్పలున్నాయి అన్న చోట గూడా చక్కగా ఇవి ప్లాంట్ సక్సెషన్ చేయగలవు. అంటే బాగా ఏపుగా ఎదగలవన్నమాట. మోసెస్ అలాంగ్ విత్ లైకెన్స్ డీకంపోజ్ రాక్స్ మేకింగ్ ద సబ్‌స్ట్రేట్ సూటబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్. ఈ మోసెస్ అలాంగ్ విత్ లైకెన్స్, లైకెన్ ప్లస్ మాస్ కలిస్తే పెద్ద పెద్ద రాళ్ళని కూడా డీకంపోజ్ చేసేస్తుంది. సో, ఆ డీకంపోజ్ చేసిన మెటీరియల్ ఏం చేస్తుంది అంటే ఆ మట్టిలో కలిపేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మేకింగ్ ద సబ్‌స్ట్రేట్ సూటబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్. ఈ ఈ సబ్‌స్టెన్సెస్ వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ గ్రో అయ్యే ప్లాంట్స్‌కి ఆ మెటీరియల్ హెల్ప్ అవుతుందనమాట. సిన్స్ మోసెస్ ఫ్రమ్ డెన్స్ మ్యాట్స్ ఆన్ ద సాయిల్, దే కెన్ ప్రివెంట్ సాయిల్ ఎరోషన్. సో, ఇదంతా ఆ రాక్, ఈ మోసెస్, లైకెన్ ఇవన్నీ కలిసి ఒక డెన్స్ మ్యాట్ లాగా అంటే ఒక మందపాటి మ్యాట్ లాగా ఆ సాయిల్ మీద కవర్ అయిపోతాయి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే సాయిల్ ఎరోషన్ అనేది ఉండదు. ఆ టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అనేది ఎప్పుడైనా మనకి వర్షాలు వచ్చినా, వరదలొచ్చినా కొట్టుకొని పోకుండా ప్రొటెక్ట్ చేస్తుందనమాట. ద బ్రయోఫైట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ లివర్వర్ట్స్ అండ్ మాసెస్. యాక్చువల్‌గా బ్రయోఫైట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 క్లాసెస్. ఓకే. సో, దే ఆర్ హెపాటికాప్సిడా. Bryophytes are divided into 1 minute. 3 classes. They are Hepaticopsida. Example is liverworts. Liverworts के example
మార్కాన్షియా, ఆంథోసిరటాప్సిడాకి ఎగ్జాంపుల్ ఆంథోసిరటాప్సిడా హార్న్‌వార్డ్స్ అంటాం వాటిని. దానికి ఎగ్జాంపుల్ ఆంథోసిరాస్. నెక్స్ట్ బ్రయోప్సిడా. వీటిని మనం మాసెస్ అంటాం. ఓకే. ఈ మాసెస్‌కి ఎగ్జాంపుల్ ఇవన్నమాట స్పాగ్నమ్. ఓకే. అయితే కమింగ్ టు ది లివర్ వార్ట్స్. లివర్ వార్ట్స్ దే బిలాంగ్ టు ది క్లాస్ హెపాటికాప్సిడా. ఓకే. సో, ఈ హెపాటికాప్సిడాకొచ్చేసరికి దే గ్రో యూజువల్లీ ఇన్ మాయిస్ట్ షేడీ హ్యాబిటాట్స్ సచ్ యాస్ బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్, మార్షీ గ్రౌండ్. ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి ఇవి? మాయిస్ట్ ప్లేసెస్. మనకి ఆల్గే కానీ, బ్రయోఫైట్స్ కానీ, టెరిడోఫైట్స్ కానీ అన్నీ మాయిస్ట్ షేడీ ప్లేసెస్‌లోనే పెరుగుతాయి. ఓకే. షేడీ హ్యాబిటాట్స్ సచ్ యాస్ బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్, మార్షీ గ్రౌండ్. మార్షీ గ్రౌండ్ అంటే మనకి సాయిల్ ప్లస్ వాటర్. ఇలాంటి వాటిని మనం మార్షీ గ్రౌండ్స్ అంటాం. ఓకే. డాంప్ సాయిల్ అంటే ఏంటి? బురదగా ఉన్న మట్టిలో. నెక్స్ట్ బార్క్ ఆఫ్ ట్రీస్. ట్రీ బార్క్స్ మీద అండ్ డీప్ ఇన్ ద వుడ్స్. వుడ్స్ అంటే ఫారెస్ట్‌లో అన్నమాట. బాగా డీప్ ఫారెస్ట్‌లో గూడా గ్రో అవుతాయి. దేర్ ప్లాంట్ బాడీ ఈస్ థాలాయిడ్. స్ట్రక్చర్ ఎలా ఉందమ్మా? దీనికి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఆల్గే గాని, బ్రయోఫైట్స్ గాని, టెరిడోఫైట్స్ గాని ఆల్గే అసలు కంప్లీట్‌లీ థాలాయిడ్. కానీ బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్‌లో ఏంటంటే దే లాక్ ట్రూ స్టెమ్స్, రూట్స్ ఇలా అంటే స్టెమ్స్ లాంటివి, లీవ్స్ లాంటివి ఉంటాయిలే కానీ అవి స్టెమ్స్, లీవ్స్ కాదు. అందుకని ఇవి గూడా మనకి థాలోఫైటా కిందకే వస్తాయి. ఓకే. దేర్ ప్లాంట్ బాడీ ఈస్ థాలాయిడ్. ఎగ్జాంపుల్ మార్కాన్షియా. సో, కింద కనిపిస్తున్న మీకు గ్రీన్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఇవి ఉన్నాయి గదా! ఈ 2 కూడా ఇవి మార్కాన్షియా ఎగ్జాంపుల్. ఓకే. థాలస్ ఈస్ డార్సీ వెంట్రల్ అండ్ క్లోజ్‌లీ అప్రెస్డ్ టు ది సబ్‌స్ట్రేట్. డార్సీ వెంట్రల్ అంటే ఇది పైకొక కలర్‌లో మనకి లీఫ్ ఎలా ఉంటుంది? పైన బాగా డార్క్‌గా, కింద కొంచెం లైట్‌గా అట్లా ఉంటుందనమాట. సో, దిస్ ఈస్ డార్సీ వెంట్రల్ అండ్ క్లోజ్‌లీ అప్రెస్డ్ టు ది సబ్‌స్ట్రేట్. క్లోజ్‌లీ అప్రెస్డ్ అంటే నేలకు అతుక్కొని పెరుగుతుందనమాట ఇది. క్లోజ్‌లీ అప్రెస్డ్ అంటాం దాన్ని. సో, ద లీఫీ మెంబర్స్ హావ్ టైనీ లీఫ్ లైక్ అపెండేజెస్ ఇన్ 2 రోస్. ఈ లీఫీ మెంబర్స్‌కి టైనీ లీఫ్ లైక్ అపెండేజెస్ అంటే ఇది ఉన్నాయి గదా! ఈ 2 రోస్‌లో లీఫీ లైక్ అపెండేజెస్ అనేవి ఉంటాయి. అయితే ఇన్ 2 రోస్ ఆన్ ది స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్. ఇందులో లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. స్టెమ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంతేకాని ట్రూ లీవ్స్ అండ్ స్టెమ్ అనేవి ఉండదు. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది ఏసెక్షువల్ రీప్రొడక్షన్ బై ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ థాలై ఆర్ బై ది ఫార్మేషన్ ఆఫ్ జెమ్మే. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఇందులో ఎలా జరుగుతుంది? బై ఫ్రాగ్మెంటేషన్. ముక్కలవ్వడం ద్వారా. ఇది మీకు తెలుసు. ఈ ఈ కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ లీవ్స్‌ని మనం ఎన్ని ముక్కలు చేసినా గాని, ఒక్కొక్క ముక్క నుంచి మళ్ళీ మనకి మార్కాన్షియా చెట్టనేది వచ్చేస్తుందనమాట. ఆ మొక్కనేది వచ్చేస్తుంది. ఓకే. ఆర్ బై ది ఫార్మేషన్ ఆఫ్ జెమ్మే. సింగులర్ జెమ్మ. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? వీటిని మనం జెమ్మే కప్స్ అంటాం. జెమ్మే కప్స్. ఓకే. అయితే ఈ జెమ్మే కప్స్‌లో వచ్చేవే జెమ్మే ఆర్ జెమ్మ సింగులర్. ఈ జెమ్మే ఆర్ గ్రీన్, మల్టీసెల్యులర్, ఏసెక్షువల్ బడ్స్. ఎలా ఉన్నాయి జెమ్మే? గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. మల్టీ ఇవి గ్రీన్ కలర్‌లో ఉన్న కప్స్ అమ్మ. ఈ కప్స్ లోపల మనకి జెమ్మే వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే చూడ్డానికి ఒక డంబెల్ షేప్‌లో లేదా 8 తెలుసుగా? మామూలుగా 8 లాగా ఉంటాయన్నమాట. ఓకే. సో, మల్టీసెల్యులర్ ఏసెక్షువల్ బడ్స్ దట్ డెవలప్ ఇన్ స్మాల్ రిసెప్టకిల్స్. ఎక్కడ పెరుగుతున్నాయి ఇవి? ఈ ఏసెక్షువల్ బడ్స్ అనేవి స్మాల్ రిసెప్టకిల్స్ ఇన్ జెమ్మే కప్స్. ఎక్కడ పెరుగుతున్నాయి? ఇన్ స్మాల్ రిసెప్టకిల్స్ కాల్డ్ జెమ్మే కప్స్‌లో పెరుగుతున్నాయి. ఆన్ ది థాలై. ఈ జెమ్మే కప్స్ ఎక్కడున్నాయి? ఆన్ దిస్ థాలై. అన్‌డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ. జెమ్మే ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ ది పేరెంట్ బాడీ అండ్ జెర్మినేట్ టు ఫార్మ్ న్యూ ఇండివిడ్యువల్స్. ఎప్పుడైతే ఈ కప్ నుంచి ఆ జెమ్మే అనేవి డిటాచ్ అయిపోయాయో, అంటే ఆ పేరెంట్ బాడీ నుంచి డిటాచ్ అవుతాయో, దే జెర్మినేట్ టు ఫార్మ్ ఎ న్యూ ఇండివిడ్యువల్. అంటే దాని నుంచి ఒక మార్కాన్షియా ప్లాంట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షువల్ రీప్రొడక్షన్. మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది సేమ్ ఆర్ డిఫరెంట్ థాలై. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ వచ్చేసరికి ఒకే థాలై మీద ఉండొచ్చు. లేదా ఇట్లా విడివిడిగా ఇక్కడ చూడండి ఆర్కిగోనియోఫోర్, ఆంథ్రిడియోఫోర్. ఇది ఆర్కిగోనియా, ఇది ఆంథ్రిడియా. అంటే 2 వేరు వేరు థాలై మీద ఇక్కడ మనకి ఇది ఫీమేల్ ప్లాంట్ అయితే ఇది మేల్ ప్లాంట్ లాగా పెరుగుతాయి కూడా. ఓకే. ఆన్ డిఫరెంట్ థాలై స్పోరోఫైట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఫుట్, సీటా అండ్ క్యాప్స్యూల్.
అయితే ఇక్కడ ఈ 2 కూడా మనకి గ్యామెటోఫైట్స్ అన్నమాట. ఈ గ్యామెటోఫైట్స్ ఇవి. సో, ఈ గ్యామెటోఫైట్స్ నుంచి గ్యామెట్స్ ఒస్తాయి. ఆర్కిగోనియోఫోర్ నుంచి ఎగ్, ఆంథరిడియోఫోర్ నుంచి ఆంథరోజాయిడ్స్ ఒస్తాయి. ఓకే. సో, దీస్ ఆర్ గ్యామెటోఫైట్స్ విచ్ ఈస్ ఇన్ హాప్లాయిడ్ కండిషన్. ఓకే. సో, నెక్స్ట్ దీని నుంచి వచ్చే ఈ గ్యామెటోఫైట్స్ నుంచి రిలీజ్ అయ్యే గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే వచ్చేది స్పోరోఫైట్ విచ్ ఈస్ ఇన్ డిప్లాయిడ్ కండిషన్. ఓకే. విచ్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఈ స్పోరోఫైట్ చూడడానికి ఎలా ఉంటుందంటే దానికి ఒక ఫుట్ అంటే చిన్న బేస్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ది సీటా అంటే ఒక పొడుగాటి ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ అండ్ క్యాప్స్యూల్. పైన ఈ క్యాప్స్యూల్‌లోనే మనకి స్పోర్స్ ఫార్మ్ అవుతాయి. ఆఫ్టర్ మియోసిస్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వితిన్ ది క్యాప్స్యూల్. దీస్ స్పోర్స్ జెర్మినేట్ టు ఫార్మ్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్స్. అంటే మియోసిస్ ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఏమని గ్యామెటోఫైట్స్ అనేవి హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంటాయి. దీని నుంచి వచ్చే గ్యామెట్స్ హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంటాయి. ఈ గ్యామెట్స్ ఫ్యూజ్ అయిన తర్వాత డిప్లాయిడ్ కండిషన్‌లో ఉన్న జైగోట్ ఒకటి ఫార్మ్ అవుతుంది. ఈ జైగోట్ మైటోసిస్ చేయకుండా మియోసిస్ చేస్తుంది. ఓకే. సో, ఈ మియోసిస్ జరక్క ముందే ఆ జైగోట్ నుంచి ఒక మల్టీ సెల్యులర్ బాడీ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్నే మనం స్పోరోఫైట్ అంటాం. ఓకే. ఈ స్పోరోఫైట్ స్పెషల్లీ ఇన్ లివర్ వాట్స్ దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఏంటి అంటే ఫుట్ కింద పాదం ఉంది. సీటా ఒక లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అండ్ క్యాప్సూల్. పైన చిన్న కప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. దాన్ని క్యాప్సూల్ అంటాం. ఈ క్యాప్సూల్‌లో మనకిప్పుడు మియోసిస్ జరుగుతుంది. ఈ మియోసిస్ జరిగి వచ్చిన స్పోర్స్ ప్రొడ్యూస్డ్ వితిన్ ది క్యాప్సూల్. ఈ స్పోర్స్ బయటికొచ్చి అవి జెర్మినేట్ అయితే సూటబుల్ సబ్‌స్ట్రేటమ్ మీద పడి ఏమవుతుంది? టు ఫార్మ్ ఫ్రీ లివింగ్ గ్యామెటోఫైట్స్. అంటే మళ్ళీ ఇవొచ్చేస్తాయి ఈ 2. ఓకే. నెక్స్ట్ మోసెస్. సో, మనకి ఇక్కడ లివర్ వార్డ్స్ అండ్ మోసెస్ ఒక్కటే ఇచ్చాడు. అంటే దే బిలాంగ్ టు హెపాటిక్ ఆప్సిడా అండ్ బ్రయోప్సిడా. ఓకే. సో, ద ప్రిడామినెంట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ మాస్ ఈస్ ది గ్యామెటోఫైట్. ఇందులో మనకి బ్రయోఫైట్స్ అన్నిట్లో కూడా డామినెంట్ ఫేజ్ ఏది బ్రయోఫైట్స్‌లో అంటే గ్యామెటోఫైటిక్ ఫేజ్ ఈస్ ది డామినెంట్ వన్. స్పోరోఫైట్ అనేది షార్ట్ లివ్డ్ కాబట్టి స్పోరోఫైట్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. సో, ప్రిడామినెంట్ స్టేజ్ ఏది బ్రయోఫైట్స్‌కి అంటే గ్యామెటోఫైటిక్ స్టేజ్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 స్టేజెస్. ఎందులో? మోసెస్‌లో. ఓకే. మోసెస్‌లో మనకి గ్యామెటోఫైట్‌కొచ్చేసరికి 2 స్టేజెస్ ఉన్నాయి. లివర్ వాట్స్‌లో కనిపించిందా ఆ స్టేజెస్? లేవు. సో, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 స్టేజెస్. ఒకటి ప్రోటోనిమల్ స్టేజ్, రెండోది లీఫీ స్టేజ్. ఈ ప్రోటోనిమల్ స్టేజ్‌లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టేజ్ విచ్ డెవలప్స్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ఎ స్పోర్. ఇందాక మనకి స్పోరోఫైట్ నుంచి స్పోర్ వచ్చింది చూసారా క్యాప్సూల్ నుంచి. అలాగే ఇక్కడ ప్రోటోనిమల్ స్టేజ్‌లో ఏంటి అంటే ఇది ఫస్ట్ స్టేజ్ విచ్ డెవలప్స్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ది స్పోర్. అంటే స్పోర్ నుంచి నీకు ఒక న్యూ ఇండివిడ్యువల్ వస్తుంది అంటే ఫస్ట్ దాంట్లో 2 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చే స్టేజ్ ఏంటి? ప్రోటోనిమల్ స్టేజ్. అయితే ఇది ఎలా కనిపిస్తుంది అంటే క్రీపింగ్ అంటే పాకేది. గ్రీన్ కలర్‌లో ఉంది. బ్రాంచ్డ్ ఇది పాకుతూ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ప్లస్ ఇది ఒకే థ్రెడ్ లాంటి స్ట్రక్చర్ కాదు. దీనికి కూడా ట్రీకున్నట్టు బ్రాంచెస్ ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్‌లీ ఫిలమెంటస్ స్టేజ్. దీన్ని మనం ఫిలమెంటస్ స్టేజ్ అంటాం. అండ్ ఫ్రీక్వెంట్‌లీ అంటే అప్పుడప్పుడు ఇది ఫిలమెంటస్ స్టేజ్‌లో ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ షోస్ ద క్రీపింగ్ గ్రీనీ అండ్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది లీఫీ స్టేజ్. ప్రోటోనిమల్ స్టేజ్ అయిపోయిందా? ఇప్పుడు లీఫీ స్టేజ్. ద సెకండ్ స్టేజ్ విచ్ డెవలప్స్ ఫ్రమ్ ది సెకండరీ ప్రోటోనియం ఈజ్ యాస్ ఎ లేటరల్ బడ్. ముందు ఉన్న ప్రోటోనిమల్ స్టేజ్ నుంచి వచ్చిందే సెకండరీ ప్రోటోనిమల్ స్టేజ్. అయితే ఇందులో సెకండరీ ప్రోటోనీమా అనేది ఒక లేటరల్ బడ్ లాగా ఫార్మ్ అవుతుంది. అంటే చిన్న మొగ్గ లాంటి స్ట్రక్చర్ ఒకటొస్తుంది. దేనికి? ఈ ప్రోటోనీమాకే ఈ క్రీపింగ్ గ్రీన్ బ్రాంచ్డ్ స్ట్రక్చర్‌కే ఒక చిన్న మొగ్గ లాంటిదొస్తుంది. దాన్నే మనం లీఫీ స్టేజ్ అంటాం. దే కన్సిస్ట్ ఆఫ్ అప్రైట్, స్లెండర్, యాక్సెస్ బేరింగ్ స్పైరల్లీ అరేంజ్డ్ లీవ్స్. ఓకే. వాటి మీద ఏమున్నాయి? అప్రైట్ అంటే మనకి లీఫ్ ఎలా కనిపిస్తుంది? కింద బ్రాడర్ ఎడ్జ్ ఉంటుంది. పైన ఎపెక్స్ ఉంటుంది. సన్నటి ఎడ్జ్ ఉంటుంది. కానీ ఇవి రివర్స్‌లో ఉంటాయన్నమాట. అండ్ స్లెండర్ అంటే చూడ్డానికి మనకి ఆహ్, పొడుగ్గా చాలా లైట్‌గా స్లెండర్ యాక్సెస్ ఉంటాయి. బేరింగ్ స్పైరల్లీ అరేంజ్డ్ లీవ్స్. అంటే దీనికి చుట్టూరా ఇట్లా ఈ లీవ్స్ అన్నీ కూడా ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి ఇక్కడ చుట్టూరా ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ దే ఆర్ అటాచ్డ్ టు సాయిల్ త్రూ మల్టీ సెల్యులర్ అండ్ బ్రాంచ్డ్ రైజోయిడ్స్. ఇవి సాయిల్‌కి ఎలా అటాచ్ అయ్యి ఉన్నాయి? త్రూ మల్టీ సెల్యులర్ రూట్స్. అయితే ఆ రూట్స్‌ని మనం ఏమని పిలిచాం? రైజోయిడ్స్ అన్నాం.
అయితే ఈ రైజాయిడ్స్ ఎలా ఉన్నాయి? యూనిసెల్యులర్‌గా ఉన్నాయా? మల్టీసెల్యులర్‌గా ఉన్నాయా? మల్టీసెల్యులర్ బ్రాంచ్డ్ రైజాయిడ్స్. దిస్ స్టేజ్ బేర్స్ ది సెక్స్ ఆర్గన్స్. ఓకే. గ్యామెటోఫైటిక్ స్టేజ్ గ్యామెటోఫైట్‌లోనే మనకి సెక్షువల్ ఆర్గన్స్ ఉంటాయి. ఇలాగా ఆర్కిగోనియా అండ్ ఆంథెరిడియా. ఓకే. అయితే ఈ సెక్స్ ఆర్గన్స్ నుంచి ఏమొస్తుంది అంటే సరే రీప్రొడక్షన్ చూద్దాం. వెజిటేటివ్ రీప్రొడక్షన్ వచ్చేసరికి బై ఫ్రాగ్మెంటేషన్ అండ్ బడ్డింగ్ ఇన్ ద సెకండరీ ప్రోటోనిమా. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇది అందరికీ తెలుసు. బడ్డింగ్ అంటే ఏంటి? ఇందాక లీఫీ స్టేజ్‌లో మనకి ఒక బడ్ డెవలప్ అయింది. ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టేజ్ ప్రోటోనిమల్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి లేటరల్ బడ్ ఒకటి ఫార్మ్ అయింది. ఓకే. దాని నుంచి కూడా మనకి ఇప్పుడు ఈ ఒక ఆహ్, గ్యామెటోఫైట్ అనేది డైరెక్ట్‌గా పెరుగుతుంది అని చెప్పడానికి ఈ బడ్డింగ్ అన్నమాట. ఓకే. సో, బడ్డింగ్ ఇన్ ది సెకండరీ ప్రోటోనిమా. నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షువల్ రిప్రొడక్షన్. ఇన్ ఆంథెరిడియా, ది ఆంథెరిడియా అండ్ ఆర్కిగోనియా ప్రొడ్యూస్ ఎట్ ది ఎపెక్స్ ఆఫ్ లీఫ్ షూట్స్. ఆంథెరిడియా, ఆర్కిగోనియా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? ఇది స్పోరోఫైట్ ఇది వదిలేయండి. ఇది ఉంది గదా! ఈ ప్లాంట్. ఇప్పుడు ఇక్కడ ఇది గ్యామెటోఫైట్. అయితే ఈ గ్యామెటోఫైట్‌లో ఈ ప్లేస్‌లో ఇంతవరకే ప్లాంట్ అనుకోండి. ఇదంతా వదిలేయండి. ఇది స్పోరోఫైట్ అన్నమాట. ఫ్యూజన్ జరిగిన తర్వాత వచ్చేది. అయితే ఈ గ్యామెటోఫైట్‌లో ఇక్కడ లీవ్స్ ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి గదా! ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఎపెక్స్‌లో అంటే పై రీజియన్‌లో మీకు ఈ సెక్షువల్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. సెక్షువల్ ఆర్గన్స్ అంటే ఏవి? మేల్ ఆంథెరిడియా, ఫీమేల్ ఆర్కిగోనియా. ఓకే. ఎపెక్స్ ఆఫ్ ది లీఫీ షూట్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎ స్పోరోఫైట్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నదే మనం. మీకు ఈ యాంథెరిడియా నుంచి, ఆర్కిగోనియా నుంచి యాంథెరోజాయిడ్స్ ప్లస్ ఒక ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ 2 యునైట్ అయితే దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటున్నాం. యునైట్ అయిన తర్వాత ఏమొస్తుంది? జైగోట్. దిస్ జైగోట్ డెవలప్స్ ఇంటూ ఏ స్పోరోఫైట్. ఓకే. ది స్పోరోఫైట్ ఇన్ మోసెస్ ఈస్ మోర్ ఎలాబొరేట్ థాన్ ఇన్ లివర్వర్ట్స్. ఇందులో మనకి మార్కాన్షియాలో స్పోరోఫైట్ అనేది పెద్దగా దానికి స్టేజెస్ అనేవి ఎక్కువగా ఉండవు. కానీ మాసెస్‌లో ఉన్న స్పోరోఫైట్స్‌కి ఏంటి అంటే దే ఆర్ ఎలాబొరేట్ థాన్ ది లివర్వర్ట్స్. అంటే దీని లైఫ్ స్పాన్ ఎక్కువ. దీని ఫంక్షనింగ్ గూడా ఎక్కువనమాట. ఓకే. ద క్యాప్సూల్ కంటైన్స్ స్పోర్స్. ఈ పైన కనిపిస్తుంది గదా! ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా క్యాప్సూల్. ఇది సీటా. ఈ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్‌ని సీటా అంటాం. అయితే ఇది ఎక్కడి నుంచైతే వచ్చిందో గ్యామెటోఫైట్‌లోంచి ఆ బేస్‌ని మనం ఫుట్ అంటాం. సో, దిస్ స్ట్రక్చర్ all along is called as sorry, sporophyte. Okay. The sporophyte containing a food seta and capsule. The sporophyte in mosses is more elaborate than in liverworts. The capsule contains spores. ఈ క్యాప్సూల్‌లో ఏమున్నాయి? స్పోర్స్ ఉన్నాయి. స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ మియోసిస్. ఇందాకే చెప్పుకున్నాం మనం ఏమని? మియోసిస్ జైగోట్ ఫార్మ్ అయిన తర్వాత కాస్త ఆలస్యంగా మియోసిస్ జరుగుతుంది. ఆ మియోసిస్‌లో ఆలస్యంగా మియోసిస్ జరిగే టైంకి స్పోరోఫైట్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది మల్టీసెల్యులర్ బాడీ. ఆ తర్వాత మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ ఇన్ మోసెస్ ప్రొడ్యూస్ స్పోర్స్. ఓకే. అయితే ఈ స్పోర్స్ నుంచి మళ్ళీ మనకి గ్యామెటోఫైట్స్ వస్తాయి. అది ఓకే. అయితే మోసెస్‌లో హావ్ ఎన్ ఎలాబొరేట్ మెకానిజం ఆఫ్ స్పోర్ డిస్పర్సల్. మోసెస్‌లో మనకి స్పోర్ డిస్పర్సల్ అంటే స్పోర్స్‌ని ఆ స్పోరాంజియం నుంచి బయటికి ఆ క్యాప్సూల్ నుంచి బయటికి తీసుకురావడానికి కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిస్టన్ మెకానిజం అని, లేకపోతే ఆహ్, ఇలా చాలా ఉన్నాయి. అవి అవసరం లేదు మీకు. ఓకే. సో, ఈ మెకానిజం అనేది అంటే దాంట్లోంచి విసిరేస్తుందన్నమాట స్పోర్స్‌ని. సో, అలాంటి మెకానిజమ్స్ చాలా ఉంటాయి. ఈ మోసెస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యునేరియా, పాలిట్రైకమ్ అండ్ స్పాగ్నమ్‌లో మనం చూడొచ్చన్నమాట. ఓకే.